ఎన్బికే 112 ఆగిపోయింది కొరడా శివ సినిమా అని చెప్పేసి కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు. ట్రిపుల్ వన్ ఆల్రెడీ కంక్లూజన్ స్టేజ్లో ఉన్నటువంటి సినిమాకే వెళ్ళటం లేదు. ఎన్బికే 111 ఎలా షూటింగ్ జరుగుతుందా లేదా ఎన్బికే 111 పరిస్థితి ఏంటి, అసలు బాలకృష్ణ గారు ఎప్పుడు వస్తారు? షూటింగ్లో గాయమైంది, ఆయన కాలుకి ఆపరేషన్ జరిగింది, మోకాలుకి 3 గంటల ఆపరేషను సక్సెస్ఫుల్గా జరిగింది అని డాక్టర్లు చెప్పేశారు. ఆయన కోలుకుని సెట్కి వచ్చి కంప్లీట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. అది రిలీజ్ డేట్ కూడా షిఫ్ట్ అయింది. యాక్చువల్గా జనవరి అనుకున్నారు. అది దీనికంటే కూడా బడ్జెట్కి సంబంధించిన ఇష్యూస్ ఏవో ఉండి ఆగింది సినిమా. భరద్వాజ గారు, ఎన్బికే 112కు సంబంధించి కొన్ని రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి గట్టిగా. ఏది ఎన్బికే 112 ఆగిపోయింది కొరడా శివ సినిమా అని చెప్పేసి కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు. అది ఎన్బికే 111 ఎలా షూటింగ్ జరుగుతుందా లేదా ఎన్బికే 111 పరిస్థితి ఏంటి, అసలు బాలకృష్ణ గారు ఎప్పుడు వస్తారు? ఈ రకరకాల డిస్కషన్స్ అన్నీ నడుస్తున్నాయి. అంటే ఒకటి, ఆయనకి యాక్సిడెంట్ అయిందనే విషయం వాళ్ళు ఏం దాచిపెట్టలేదు. అదే ప్రమాదం జరిగింది, షూటింగ్లో గాయమైంది. షూటింగ్లో గాయమైంది, ఆయన కాలుకి ఆపరేషన్ జరిగింది, మోకాలుకి 3 గంటల ఆపరేషను సక్సెస్ఫుల్గా జరిగింది అని డాక్టర్లు చెప్పేశారు. రెస్ట్ అవసరం అన్నారు. దాదాపుగా 6 వారాల వరకు రెస్ట్ అవసరము అనేది మొదట వినిపించిన మాట. అవును. అయినప్పటికీ ఆయన ఫిజియోథెరపీ చేస్తున్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆయన అభిమానుల్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఒక పరిమితికి లోబడి నడుస్తున్నటువంటి కార్యక్రమం అది. ఆయన హెల్త్ కండిషను ప్రపంచానికి తెలుసు. అవును. తెలిసినప్పుడు అలా ఆ ఇబ్బంది ఉన్నప్పుడు అసలు ఆ షూటింగ్కే వెళ్ళట్లేదు ఆయన. 111 ఆల్రెడీ కంక్లూజన్ స్టేజ్లో ఉన్నటువంటి సినిమాకే వెళ్ళటం లేదు. అది రిలీజ్ కూడా అనుకున్నారు. నిజానికి దసరాకి రిలీజ్ అవ్వాలి ఆ సినిమా. దసరా రిలీజే ఉంటుందా ఉండదా అనే దాని మీద చర్చ జరుగుతోంది ఇప్పుడు బయట. ఆయన కోలుకుని సెట్కి వచ్చి కంప్లీట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ టైంలో అది ఆయన నెక్స్ట్ పిక్చర్ 112 అది ఉండదు అని మాట్లాడటం ఎలా కుదురుతుంది? అదే ఇది అయిన తర్వాత దానికి వస్తాడు ఆయన. టైం పడుతుంది. అది ఓపెనింగ్ అయిపోయింది కదా సినిమా. ఆల్రెడీ అమరావతిలో ఓపెనింగ్ అయిపోయింది. లోకేష్ గారితో ఆ ముహూర్తం ఇవి చేయించారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ టెక్నికల్ ఇష్యూ తెలిసి ఈయన సెట్కు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు షూటింగ్ ఎలా మొదలు పెడతారు? అదే కదా. అది రిలీజ్ డేట్ కూడా షిఫ్ట్ అయింది. యాక్చువల్గా జనవరి అనుకున్నారు. అది జనవరి నుంచి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితే ఉంది దానికి. అదేలేండి, ఫస్ట్ వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు జనవరి అనేది, కానీ మొదట బయటకు వచ్చిన మాట అది. ఇది దసరా అని, అది సంక్రాంతి అని అనుకున్నారు, ప్లానింగ్ చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. అవును. కానీ తీరా అక్కడ బ్రేక్ పడిన తర్వాత ఈ బ్రేక్ తాలూకా ఇంపాక్ట్ అన్ని ప్రాజెక్టుల మీద పడుతుంది కదా న్యాచురల్గానే. అదే కదా. మరి ఎందుకు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? ఇది ఉంటుందా ఉండదా, మధ్యలో ఆయన ఇంకో సినిమాకి వెళ్ళిపోతున్నాడని. ఇక్కడ కుక్ చేసిన వార్త ఏంటంటే దేవరా 2కి వెళ్ళిపోతున్నారు. ఎన్టీఆర్ గారు పిలిచారు మళ్ళీ. అది గ్యాప్ ఏదో వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి కూడా సేమ్ ఇష్యూతోనే ఉన్నాడు. ఆయన కూడా అదే భుజానికి మొన్న జరిగింది సర్జరీ. ఆయన కూడా రెస్ట్లోనే ఉండాలి అని చెప్పారు. ఈ రెస్ట్ పీరియడ్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ ఉన్నాడు అక్కడ. అది కంక్లూడ్ చేయకుండా ఆయన దేవర 2 ఎలా మొదలు పెడతాడు? అదే కదా. గ్యాప్ వీళ్ళు వండిన వార్త ఏంటంటే దేవర 2కు సంబంధించిన డిస్కషన్ నడిచేస్తున్నాయి. ఈ అయిపోయిన వెంటనే మనం ఇమీడియట్ స్టార్ట్ చేసేద్దాం, నువ్వు ఈ పని మీద ఉండని చెప్పి ఎన్టీఆర్ పురమాయించాడు అనేది కుక్కుడు న్యూస్. తయారు చేయాల్సింది ఈయనే. కొరటాల శివై డిజైనర్, దానికి డైరెక్టరే, కథకుడు కూడా. కాబట్టి ఈయన చేయాల్సిన పని ఏదో ఈయన చేసేసి ఉంటాడు ఆల్రెడీ. సంబంధించి చాలా గ్యాప్ ఉంది, 2 సంవత్సరాలు ఉంది కాబట్టి చేస్తాడు. ఆల్రెడీ డన్ అయిపోయిన దానికి సంబంధించి ఆ మధ్య ఆ సినిమా సహనిర్మాత గారు ఇది డెఫినెట్గా ఉంటుంది, ఎవరు ఏ రకమైన అనుమానాలు పెట్టుకోనక్కర్లేదని చెప్పాడు ఆయన. అదే చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుందనే అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు అవ్వలేదు. అది కంప్లీట్ అయి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దేవరా ఉంటుంది. అందుకని ఇప్పటికేదో ఈయన ఈ ప్రాజెక్టును క్లోజ్ చేయించి దేవరకు తీసుకెళ్లే పరిస్థితి కాదు.
దీనికంటే కూడా బడ్జెట్కి సంబంధించిన ఇష్యూస్ ఏవో ఉండి ఆగింది సినిమా ఆ, అని కూడా ప్రచారం ఉంది. ఓహో. ఏది ఎన్బికే కొరటాల శివ సినిమా ఆ, ఈ బడ్జెట్ అలాగే రికవరీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఎక్కడా లంగరు కుదరటం లేదు, అందుకని ప్రాజెక్టు ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టండి ఉమ్, అని ప్రొడ్యూసర్ల వైపు నుంచి ప్రెజర్ వచ్చింది అనేది కూడా ఒక వార్త ఓర్ని. సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు ఉండదు అని అనటానికి, వాయిదా పట్టం కాదు, అసలు ఉండదు అనే ఈ పద్ధతిలో జరుగుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఉమ్, ప్రపంచం అంతా ఇలా రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు మా సినిమా గురించి. మా సినిమా ఉంటుంది, ఆల్రెడీ ఉండాల్సిందే, ఉమ్, ఈ పాటికే షూటింగ్ మొదలై ఉండాలి ఆ సినిమా. అవును. ఆయన అక్కడ కంప్లీట్ చేయడానికి అవకాశం లేదు, ఆయన అనారోగ్యం ఉంది, ఆయనకి కాలుకు ఆపరేషన్ జరిగింది, అది ప్రపంచం మొత్తంకి తెలుసు. ఆ సమస్య నుంచి బయటపడి అది కంక్లూడ్ చేసి వస్తాడు ఆయన. ఉమ్, వచ్చినప్పుడు మేము సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాం. అదే. మేము ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నాం, అన్నీ రెడీ చేసుకుని. ఈ వెయిట్ చేయటము అనేది ఇంకో ప్రాజెక్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది, ఉమ్, దేవర 2 మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది కంప్లీట్ అయితే కానీ అక్కడికి వెళ్ళలేడు ఆయన, పిలిచే పరిస్థితుల్లో ఆయన లేడు. ఉమ్, ఆయన షూటింగ్కి ప్రిపేర్ అయ్యే టైంకి ఈయన షూటింగ్కి వెళ్ళిపోతాడు బాలకృష్ణ గారు. వెళ్ళిపోతారు, కొట్టేస్తారు వాళ్ళు. అది అయిపోతుంది. ఇది కంప్లీట్ చేసేస్తారు. ఆయన ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ సెట్ మీదకి ఎన్టీఆర్ వెళ్ళే నాటికే ఈ 111 ఒక రేంజ్లో కంప్లీషన్ స్టేజ్కి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత అది కంక్లూడ్ చేసేసి ఇటు వచ్చేస్తాడు ఆయన. అదే అదే. అది రిలీజు, ఆ హడావిడి వ్యవహారాలు చూసుకునే లోపు ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది. అయిన తర్వాత ఆయన హ్యాపీగా దేవరా 2కి వెళ్తాడు. ఉమ్. ఈ మధ్యలో అనవసరమైన లింకులు పెట్టి ఇవన్నీ కూడా అబద్ధమైన వార్తలు. అంతే, దేనికి రీజన్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరూ పైగా ఇద్దరు హీరోలకు సంబంధించి బాబాయ్ అబ్బాయిలకు సంబంధించి ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయడం కోసం ఈ వార్త వండారు. ఉమ్, కానీ వాళ్ళిద్దరూ 2 రకాల, ఒకరికి భుజంకి సంబంధించి సర్జరీ, అదే. ఒకరికేమో మోకాలకి సంబంధించినటువంటి సర్జరీ జరిగి వాళ్ళిద్దరూ రెస్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఈ ఫ్యాక్టర్ని మర్చిపోయి ఈ పుకారు పుట్టిస్తే ఎలాగా? వీళ్ళు పైగా కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఇద్దరికీ ఉన్నాయి. అవును. ఇద్దరూ ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే కానీ ఇంకో ప్రాజెక్టు వైపు చూడలేని పరిస్థితి. అప్పుడు వీళ్ళ డైరెక్టర్ అటేసి వాళ్ళ డైరెక్టర్ని ఇటేసి ఎలా కథలు వండుతారు వీళ్ళు? అసలు ఉమ్, తప్పు కదా అది. అదే అందుకనే ఆ వార్తలు పూర్తి నిరాధారం. అదే. అలాంటిదేమీ లేదు. కొరటాల శివ సినిమా ఉంటుంది, ఆల్రెడీ సబ్జెక్టుకు సంబంధించి వాళ్ళకి క్లారిటీ ఉంది. బాలకృష్ణ గారు ఓకే చేసిన తర్వాతే అదే ఆ ముహూర్తం పెట్టారు ఆ రోజు. ఉమ్, కాబట్టి ఆయన 111 కంక్లూడ్ చేసుకుని ఇటు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే ఉమ్. దేవరకి వెడతాడు. అదేలేండి, ఈ అపోహలు అనేది ఫుల్ స్టాప్ పెట్టడానికి వాళ్ళు ఆఫీషియల్ అప్డేట్ చేయాల్సి వస్తుందిగా, మరి ఏం చేస్తారు? చెప్పుకోవాలి కదా, ప్రజలు దానికి ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అవును. ఈ రూమర్స్కి అవునవును. అయిపోయింది, పైగా అదేదో వాయిదా పడింది అనేది కాదు, అసలు ప్రొడక్షన్ ఆగిపోయింది అని. ఉమ్, ఆగిపోయిన సినిమాల జాబితాలో వేసేసారు దీన్ని. ఆ, ఈ వేసేయటం అనేది కరెక్ట్ కాదు అని. ఎస్ ఎస్. అందుకని ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనేది ఒక అధికారిక సమాచారం. అదే. అధికారిక సమాచారం ఒకటి పబ్లిక్ డొమైన్లో ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఉమ్, ఈ ప్రకటన చేశారు. ఓకే. కాబట్టి ఇక ఫర్దర్గా దీని మీద డిస్కషన్స్ అనవసరం. ఓకే. మన వాళ్ళు జస్ట్ ఏదైనా ఒక లీడ్ దొరికితే, ఆ, ఒక డౌట్ పుడితే, దేవర మీద కూడా అలాంటి స్పెక్యులేషన్సే ఉన్నాయి. అదే అదే. అది ఉంటుందా ఉండదా అని, దాన్ని ఉంటుందా ఉండదా అని చర్చ ఉన్న ప్రాజెక్టుని పట్టుకొచ్చి దీనికి అడ్డం పెడుతున్నారు. ఇదొక దుర్మార్గం.